వెల్కమ్ టు జస్ట్ ఆమ్నిత్ జీసస్ పునరుత్థాన సంగతుల భాగంగా మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వడి. యేసుక్రీస్తు ప్రభులోరు ఆయన శిష్యులు చెప్పిన గొప్ప సందేశంలో ఇది ఒకటి. బాప్తిసం గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామంలో బాప్తిసం ఇవ్వాలి. నేటి సమాజంలో బాప్తిసం యొక్క అర్థం కూడా మార్చేస్తూ ఉన్నారు. చాలామంది మారు మనసు లేకుండా కూడా బాప్తిసం తీసుకుంటా ఉన్నారు. యూదులు కూడా అలా భ్రమపడి ఉన్నారు. మేము అబ్రహాము సంతానం, మాకు మారు మనసు అవసరం లేదన్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను వారిని గద్దించడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరు మధ్య ఉన్నదన్నప్పుడు చాలామంది మారు మనసు రక్షణ పొందడం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలని కరాఖండిగా దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది. మనం సేవకులుగా ఎంత వాక్యం చెప్పినప్పటికీ కూడా కేవలము ఆ యొక్క రక్షణ కార్యాన్ని వారి హృదయ నేత్రాలను తెరిచేది దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ యొక్క కార్యమే ఆ యొక్క బాప్తిసము, మారు మనసు. నేడు అనేక మంది వివాహం కోసం తీసుకుంటా ఉన్నారు, కానీ యేసుక్రీస్తులాగా ఆ మాదిరికరమైన బాప్తిసం కలిగి ఉండాలి. ఆమేన్.